హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజేఎస్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఇదైతే సండే రోజున 11:30 ఆ టైం అవుతున్నట్టుంది. అన్ని పనులు కంప్లీట్ చేసేసుకుని పిల్లలకి వంట చేసేసి మా పెద్దోడైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సండేని కొంచెం ఫ్రీ ఉంటుంది కాబట్టి సండే రోజున వెళ్తాడనమాట. ఇంకా కొన్ని వెజిటేబుల్స్, పెరుగు, ఇంకా కొబ్బరికాయలు పంపించింది. సో మెయిన్ నాకు బాగా యూజ్ అయ్యే కొబ్బరికాయలు. అలాగే కర్రీ కూడా చిక్కుడు పిక్కలు, వంకాయ టమాటా కర్రీ చేసింది. చాలా గరం మసాలా స్మెల్ భలే వస్తుంది. బట్ నేను ఆనియన్ తిన్ను కాబట్టి నేను తిన్నాను. మా వాళ్ళకి వచ్చేసి దొండకాయ ఫ్రై అలాగే టమాటా రసం పెట్టాను. సో ఇది వచ్చేసి కంద అనుకుంటాను, నాకు తెలీదు, అడగాలి. ఇంకా మా వాడు వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇవి తీసాను కదా, ఇంకా కొబ్బరికాయలు అవి పూజ గదిలో పెట్టేసి మిగతావన్నీ ఫ్రిడ్జ్ లో పడిసేసాను అనమాట. తర్వాత చూసుకుందామని నేను అప్పటికే రెడీ అవుతున్నాను. అవన్నీ పువ్వులు కూడా పంపించింది నాకు పూజకి. కొబ్బరికాయలు, పువ్వులు అయితే వచ్చాయి. ఇవి మెయిన్ అనమాట. ఇంక ఈవినింగ్ టెంపుల్ వెళ్ళే పని ఉంది. అక్కడైతే ఇంకా అరటిపళ్ళు తెచ్చేసుకుంటాను. ఇంక నాకు ఎక్కువ ఫ్లవర్స్ కావాలి అనమాట. ఇంకా కొన్ని ఫ్రూట్స్ కూడా పంపించింది. కమలాలు, యాపిల్స్ పంపించింది. ఫ్రూట్స్ అయితే ఇంకా నాకు మెయిన్ ఇష్టమైనవి అయితే యాపిల్స్ అనమాట. ఆ యాపిల్ నేను తింటానని పక్కన పెట్టుకుని కమలాలు అయితే టేబుల్ మీద పెట్టేశాను. ఇంకా కొన్ని వెజిటేబుల్స్, ఇంకా పెరుగు మెయిన్. మా లూసి రూబీకి 1 వీక్ వరకు సరిపోయేలా, మళ్ళీ సండే అట వెళ్తాడు అలా అనమాట. ఇంకా నేను వేరే ఫంక్షన్ అంటే కొన్ని భోజనాలు ఉంటే వచ్చేసాను అనమాట. వెళ్ళి వచ్చేసిన తర్వాత కాసేపు ఒక 1/2 అవర్ రిలాక్స్ అయ్యి మళ్ళీ తర్వాత 3 ఆ టైంకి అయితే టెంపుల్కి వచ్చేసాను. మళ్ళీ 5 అయింది అనుకోండి, ఖాళీ అస్సలు ఉండదు కార్తీక మాసం. అసలు మండే రోజు ఎర్లీ మార్నింగ్ అసలు ఎలాగా లింగానికి నీళ్లు వేస్తారంటే అసలు ఖాళీ ఉండదు. అందులో జారిపోతా తొందరగా పరిగెడతా ఉంటారు. నేను అలా పెట్టుకోను. నేను సండే ఈవినింగ్ టైంలో పెట్టుకున్నాను. ఎందుకే మా వాడు కౌంట్ చేయడానికి ఉంటాడు. అందుకోసం అయితే నేను కౌంట్ చేసుకుని నేనే వేసుకున్నాను అనుకుని నేను మర్చిపోతూ ఉంటాను అనమాట. సో అందుకోసం అయితే నాకు చిన్న మొక్కు ఉండడం వల్ల నేను వేసుకున్నాను అనమాట. నాకు ఇది 3rd టైం అనుకుంటా. నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఇలా చాలా కొంచెం మనకి వేసుకుంటే పని జరుగుతుంది, అలాగే పీస్ఫుల్ గా కూడా ఉంటుంది. సో ఎలా అయితేనే 1 అవర్ లో కంప్లీట్ అయిపోయింది. చాలా ఈజీనే. ఒక్కొక్కరైతే లోపల గుడిలోకి వెళ్ళేస్తారు, కొంచెం డిస్టెన్స్ అనమాట. మనం టెంపుల్లో లింగానికని మొక్కుకుంటే ఎక్కడైనా వేయొచ్చు. సో వెళ్ళి వచ్చేసిన తర్వాత అయితే 4:35 అవుతుంది అనమాట. అన్ని తుడిచేసుకుని నీట్ గా అన్ని క్లీన్ చేసేసుకుని వెళ్ళాను. అయినా సరే బయట కొంచెం డస్ట్ ఉందని ఒకసారి తుడిచేసుకుని నైటీ వేసేసుకున్నాను. ఇంకా అంటే తడిచిపోయింది. స్నానం చేసి లింగానికి నీళ్ళు వేస్తాం కాబట్టి ఇంకా హెయిర్ మొత్తం తడిచిపోయింది. యాక్చువల్గా అయితే నేను సండే రోజున ఆయిల్ పెట్టుకుంటాను, బట్ ఆ రోజు ఆయిల్ పెట్టడానికి అయితే అవ్వలేదు. నైట్కి బాగా ఆ జుట్టు ఆరిపోతే అప్పుడు ఆయిల్ పెట్టుకుంటాను. ప్రస్తుతానికైతే నేను ఏదో మాట్లాడుతున్నానని మా రూబీ అలా ఉండిపోయింది అనమాట. నేను మొబైల్ పెట్టుకుని మాట్లాడడం మా లూసీ రూబీ ఇంకా అలవాటు అయిపోయింది. సో ఇంకా మా వాళ్ళైతే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను. అరిటాకులు ఇంకా ఒత్తులు వేయడానికి అరటి డొప్పలు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి, తీసుకురమ్మన్నాను. నా దగ్గర రెగ్యులర్ గా పెట్టుకోవడం వల్ల తొందరగా అయిపోతాయి అనమాట. సో ఇంకా టీ పెట్టుకుని తాగిద్దాం ఒక స్ట్రాంగ్ గాని అనేసి ఆల్రెడీ మార్నింగ్ పెట్టుకునే గిన్నెలో పెట్టేసుకున్నాను, లేదంటే కాఫీ పెట్టుకున్నాను. ఈ లోపు అయితే మరిగిపోయింది. నేను వ్లాగ్ షూట్ చేసేటప్పటికైతే టీ చిక్కగా మరిగిపోయింది. టేస్ట్ అయితే బాగుండింది. నా టీ పొడి వచ్చేసి నేను వాడేది కొంచెం యాలకులు పొడి మిక్స్ అయి ఉంటుందేమో, టేస్ట్ అనేది బాగుండిద్ది అనమాట. ఇంకా మా వాడు ఇంకా ఏది తిన్నా ఇంకా ఏంటి కూలింగ్ వాటర్ అనమాట. ఈ రోజు నిన్న నైట్ అనుకుంటా జున్ను పాలు తీసుకొచ్చాడు. ఇంకా నేను ఆ ప్రాసెస్ ఏం చూపించలేదు. మార్నింగే జున్ను చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసాను తింటారనేసి. ఇంకా ప్రశాంతంగా అయితే టీ తాగుతున్నాను. ఇలా ఇక్కడైతే చల్లగా గాలి వేస్తుంది. చలికాలం కదా పైన కాబట్టి ఇంకా చలి వేస్తుంది. ఎండాకాలం అయితే చాలా దారుణంగా అనుభవించేసాను అనమాట. తట్టుకోలేకపోయేదాన్ని, అసలు గాలి వేసేది కాదు, చెమటలు కారిపోయాయి. కాకపోతే ఇప్పుడు చలికాలం కాబట్టి భలే ఉంది. సో ఎంత ఎండైనా తట్టుకోలేం,
ఆ చలి అయినా తట్టుకోలేము, ఎందుకంటే చలి ఎక్కువ ఉందనుకోని జలుబు చేస్తుంది. సో ఇది నా అవతారం అయితే ఇలా ఉంది. జుట్టు అది ఇరగపోసేసుకొని బట్ కాసేపు మళ్ళీ క్లిప్ పెట్టేశాను, వచ్చిన వెంటనే కాబట్టి బాగా తడిగా ఉంది, జలుబు చేస్తుంది అనేసి ఇంకా అలా పెట్టేశాను అనమాట. తర్వాత వచ్చేటప్పుడేమో నేను ఈ యాలకుల పొడి, టీ పొడి అన్నాను కదా, అదే యూజ్ చేస్తాను. అది తెచ్చేసుకున్నాను. 2 months పైనే వస్తుంది డబ్బా అయితే నాకు. అలాగే బెల్లం అంటే ఏమంటారు, జున్ను పాలు కొన్ని ఉండిపోయాయి దానికోసము. అలాగే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, దానికోసం అయితే బెల్లం తీసుకొచ్చాను. అలా మినపప్పు, పంచదార ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను. కొన్ని ఇంపార్టెంట్ గ్రాసరీస్. అలానే ఇంపార్టెంట్ అన్ని తెచ్చుకోవడానికని వెళ్తాను, కానీ ఏదో ఒకటి మర్చిపోతాను. మెయిన్ ఇంపార్టెంట్ది సోప్కి వెళ్ళాను అనమాట. ఆ గిన్నెలో వాష్ చేసుకుని సోప్కి వెళ్ళాను, విమ్ సోప్స్ కోసం మెయిన్ వెళ్ళాను. అప్పటికే అనుకుంటున్నాను లిస్ట్ రాసుకుందాం, మార్నింగ్ గుర్తు తెచ్చుకున్నాను అనుకుంటున్నాను, రాద్దాం అనేసి ఈవినింగ్ చేసేసాను. ఇంకా ఫాస్ట్గా టెంపుల్కి వెళ్ళి ఇంకా మార్కెట్కి వెళ్ళాను, కానీ గిన్నెలతోనే సోప్ మర్చిపోయాను అనమాట. ఇప్పుడు గిన్నెలతోనే స్టిల్ ఇప్పుడు కూడా తెప్పించలేదు. సో కాకపోతే సోప్ అయితే అయిపోయింది. ఇంకా ఈ మార్నింగ్ నుంచి మా వాళ్ళు హోంవర్క్లు అలా రాసుకుంటూనే ఉన్నారు పాపం. ఇంకా ఈ ఈవినింగ్ టైంలో కొంచెం ఆ మూవీ పెట్టుకున్నారు అంతే, ఏదో ఒక మూవీ. లేకపోతే హాలిడే అయినా అసలు రెస్ట్ ఉండట్లేదు, వాళ్ళకి హోంవర్క్లే సరిపోతున్నాయి. ఇది వరకు అయితే ఏదైనా ఫంక్షన్కి అయినా వచ్చేవారు పిల్లలు. సో ఇంకా వాళ్ళైతే ఇంకా రావట్లేదు అనమాట. ఇంకా వాళ్ళకి హోంవర్క్లు సరిపోతున్నాయి. ఇంకా మినపప్పు అది కూడా డబ్బాలో వేసుకుంటున్నాను, కవర్తో అలానే పెట్టాను అనుకోండి, అది ఇక్కడ ఇది అక్కడ పెడతా ఉంటాను. ఇంకా ఎలాగో గ్రాసరీస్ కొన్ని ఉన్నాయి, ఇంకా అవి ఫస్ట్ తారీఖు తెచ్చుకుంటాను అనమాట. ఇప్పుడు ఇంపార్టెంట్ మాత్రమే తెచ్చుకున్నాను, పంచదార, మినపప్పు. అలాగా అంటే లూసీ రూబీ కోసం నేను ఎక్కువ ఇడ్లీ పిండి గ్రైండ్ చేస్తాను కాబట్టి నాకు ఎక్కువ మినపప్పు, ఇడ్లీ రవ్వ పడుతుంది అనమాట, క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. ఇంకా ఈ మార్నింగ్ టైంలో ఇడ్లీనే ఈజీగా అయిపోతుంది కూడా, నాకే పూజ టైంకి అలాగే పిల్లల స్కూల్కి కూడా ఇడ్లీనే తొందరగా అయిపోతుంది. ఈ మధ్య మ్యాక్సిమం ఇడ్లీ, దోశ లేదు, బజ్జీ లేదు, ఏమీ లేదు. ఎప్పుడైనా మా వాడికి తినాలనిపిస్తే మాత్రం ఇంకా బయటకు వెళ్ళి తెచ్చుకుంటున్నాడు అంతే, చేసేదాన్ని చెయ్యట్లేదు అనమాట ఇప్పుడు ఈ మధ్య. ఇంకా అలాగే నూపప్పు కూడా తెచ్చాను. కొంతమందికి నాగుల చవితి ఉంటుంది, పల్లెటూరు సైడ్ అయితే పొన్నం చవితి రోజున వేసుకుంటాను అనమాట పొట్లో పాలు. అది కూడా నూపప్పు కూడా తెచ్చేసాను. మళ్ళీ రేపు స్కూల్ ఉంది, మళ్ళీ 6 వరకు రారు, మళ్ళీ వచ్చి టైర్డ్ అయిపోయి తిని మళ్ళీ వెళ్ళడం అయితే అవ్వదు కదా. మండే రోజున, ట్యూస్డే రోజున అయితే చదువుతాను అనమాట. అందుకోసం అయితే ఇంకా తెచ్చేసుకున్నాను, సండే ఇంక వెళ్ళాను కదా అనేసి. గుర్తుంటే తెచ్చుకుంటాను, గుర్తు లేకపోతే మళ్ళీ మా వాడే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ బిందె అయితే పైనుంచి తీసుకున్నాను అనమాట, అంటే అదే శివలింగానికి వాటర్ వేయడానికి అయితే ఇంకా పైనుంచి తీసుకున్నాను. దీన్ని మళ్ళీ పెట్టడం ఒక ప్రాసెస్ అనమాట. ఎప్పుడైనా మళ్ళీ యూజ్ ఉంటుంది కదా అనేసి చిన్న కవర్తో పెట్టి కింద పెడదామంటే అక్కడ నాకు కబోర్డ్ ప్లేస్ కిచెన్ లో లేదు, చూడాలి ఎక్కడో దిక్కున సెట్ చేయాలి. అలానే ఇంకా మా లూసీ రూబీకి మార్నింగ్ కూడా భోజనాలకు వెళ్ళడం, రెడీ అవ్వడం ప్రాసెస్ లో తొందరగా పెట్టేశాను. ఇంకా ఇప్పుడు కూడా ఆకలి వేస్తుంది పాపం, మార్నింగ్ తొందరగా తినేసాయి కదా. ఫస్ట్ అయితే నాకు వాటికి అన్నం పెట్టేశాను అనుకోండి, నాకు చాలా పీస్ఫుల్ గా ఉంటది, ఒక పెద్ద పని అయినట్టు ఉంటది అనమాట. ఇంకా తర్వాత అవన్నీ సర్దుకున్న తర్వాతే మిగతా పనులు అయితే చేసుకుంటాను. ఇంక వాటికి అన్నం పెట్టేసిన తర్వాత చాలా బట్టలు 2 days నుంచి స్టాక్ ఉండిపోయి దాన్ని అయితే ఇప్పుడు కంప్లీట్ చేయాలి. సో ఈ రోజైతే ఆ పని అయితే కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి. బట్టలు డిన్నర్కి వచ్చేసి ఇంకేం చేయలేదు, నేను ఆకలేస్తే దోశ వేసుకుంటాను, లేదంటే లేదు. నాకు అంత ఆకలి వేయట్లేదు, అలవాటు అయిపోయింది ఇంక ఇలా ఉపవాసం ఉండి. ఇంకా మా వాళ్ళకేమో రైస్ ఉండింది, ఇంకా మార్నింగ్ కొద్దిగా కర్రీ రసం ఉండింది, ఇంకా అంతే. ఒకవేళ ఇన్ కేస్ సరిపోకపోతే రైస్ ఒక్కటి పెడతాను. ఇంకా అరటి టొప్పులు అయితే మా వాడు తెచ్చేసాడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. సో కంప్లీట్ అయిపోయి మాక్సిమం అనుకున్నంత వరకు అలాగా లైన్ గా ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చేస్తాం అనమాట. నా వెనకాల నాకు నడిపించేది మా పెద్దోడు, నేను చేసేసుకుంటాం అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి పాపం వాడికి నా పనులు చేయడమే సరిపోయింది.
ఒక పక్క హోంవర్క్లు చేసుకుంటూ నాకు పని చేయడం సరిపోద్ది. అంటే నన్ను తీసుకువెళ్ళడం తీసుకురావడం తోడుగాను, అలాగే మార్కెట్కి వెళ్ళి ఏదైనా సరుకులు తెచ్చుకోవడం హెల్ప్ బాగా అయితే మా పెద్దోడికి ఉంటుంది. తర్వాత అయితే ఇంకా రూమ్లోకి వచ్చేస్తే దీపం పెట్టేసుకొని ఈ బట్టల స్టాక్ అయితే కంప్లీట్ చేద్దాము, ఈ కొండనైతే ఈరోజు కరిగిద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. చూడాలి, అసలు 2 daysలోకే కొండ అయిపోతుంది. ఉతకడం చేత్తో అయినా ఉతికేసి ఈజీగా, మిషన్లో అయినా వేస్తాను, కానీ అవి మడత పెట్టి ఎక్కడక్కడ సర్దడమే పెద్ద టాస్క్ అనమాట. నీట్గా మడత పెట్టి సర్దకపోతే ఆ ఉతికిన వాల్యూ అయితే ఉండదు కదా. అందుకోసం అయితే ఎప్పుడో మడత పెట్టుకుందామని అనుకుంటున్నాను, కానీ నాకు అసలు టైం సరిపోవట్లేదు ఎందుకో. ఈ పూజ టైము అలాగే ఇంకా అలా సరిపోతుంది, టైం అయితే అసలు ఉండట్లేదు. ఈ రోజైతే మార్నింగ్ నుంచి సండే అయినా మరీ దారుణం. అయినా సరే సాటర్డే ఈవినింగ్ చాలా వరకు పిల్లలు యూనిఫామ్లు, క్యారేజ్ బ్యాగ్లు అన్నీ నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. అయినా మార్నింగ్ నుంచి ఏదో వర్క్ ఉండింది, అలా సరిపోయింది అనమాట. ఇంకా పిల్లలు ఉన్నారంటే ఇంకా పని అలా డిలే అవుతూనే ఉంటుంది. పాపం ఇంకా వాళ్ళు కూడా వెజ్ తినడం వల్ల పెద్ద స్పెషల్ ఏమి ఉండట్లేదు. అయినా సో పాపం అడ్జస్ట్ అయితే తింటున్నారు అనమాట. ఇంక ఇప్పుడు కూడా రసం వండింది, కర్రీ ఏ వడియాలన్నా వేయించేసి పెట్టేసాను అనుకోండి తినేస్తారు. ఆల్రెడీ మా చిన్నోడికి అయితే తినిపించేసాను, ఎందుకంటే తినడానికి ఏడిపిస్తున్నాడు వెజ్ కాబట్టి. ఇంకా ఈ స్వెటర్లు ఉన్నాయి కదా, నిన్నైతే చేతితో వాష్ చేసాను ఎక్కడ పాడవుతాయి అనేసి, అవి అస్సలు ఆరలేదనమాట. సో శీతాకాలం ఏంటంటే ఎండ తక్కువగా ఉంటది కదా, చలిగాను, అందుకోసం. ఇప్పుడు టైం అయితే 5:30 అయింది. ఇంక పిల్లలకి కర్రీ రైస్ ఉంది, ఇంకా అందుకే కుక్ చేయని అవసరం లేదనమాట. నేను ఏదైనా టిఫిన్ చేసుకో తినాలి. ఇంకా వెళ్ళొచ్చేటప్పటికి ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇంకా ఇది వచ్చేసి వింటర్ సీజన్ కదా, నార్మల్గా బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి ఇవి మొత్తం డ్రై అయిపోతున్నాయి అనమాట. స్కిన్ మొత్తం డ్రై అయిపోతుంది. కొబ్బరి నూనె ఏమో పెట్టుకోను. సో ఈరోజు యాక్చువల్గా సండే రోజున ఆయిల్ పెట్టుకుంటాను. ఇప్పుడు పాతకి వెళ్ళొచ్చిన వల్ల తడిగా ఉంది. ఇప్పుడు కొంచెం ఆరితే ఆయిల్ పెట్టేసుకొని మళ్ళీ హెడ్ బాత్ చేస్తాను అనమాట మార్నింగ్. ఈ కొండ అయితే అసలు తరగట్లేదు, ఏంటో అర్థం కావట్లేదు. సో ఫైనల్గా అయితే ప్రశాంతంగా ఒక పని కంప్లీట్ అయిపోయింది. అంటే చిన్నదైన మొక్కు తీర్చేసుకుంటే ఒక సాటిస్ఫై అనిపిస్తుంది అనమాట. సో నాకు ఎందుకు అలా అనిపిస్తుంది, తీర్చుకోకపోతే ఏదో నెగిటివ్ ఎనర్జీ లాగా అయిపోతుంది అనమాట, ఏదో బ్యాడ్ జరిగిపోతుంది అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాను. సో అలా అనిపిస్తుంది, నాకు ఎందుకో తెలీదు. సో అంటే ఏదైనా పని అనుకుంటే జరగకపోయింది అనుకోండి, ఏదేదో ఊహించేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు ప్రశాంతంగా ఇప్పుడు కూర్చొని 6 అయితే దీపం పెట్టుకుంటాను, ఈలోపు బట్టలు మడత పెట్టుకుంటాను. మా వాళ్ళైతే మూవీ పెట్టుకొని చూస్తున్నారు. మార్నింగ్ కూడా అక్క అయితే కొబ్బరికాయలు పంపించేసింది. నేను వచ్చేటప్పుడు అరటిపళ్ళు తెచ్చుకున్నాను అంతే. రేపు మాకు 2 days నాకు సరిపోతాయి అనమాట కొబ్బరికాయలు. ఒక 4-5 పంపించినట్టుంది. అలాగే కొన్ని వెజిటేబుల్స్, పెరుగు, ఫ్రూట్స్ ఇవన్నీ వచ్చాయి. సో ఇంకా ఒక వీక్ వరకు మ్యాక్సిమం ఆనియన్స్ ఒకటి తెప్పించుకుంటే సరిపోతుంది. కానీ అన్నీ కాస్ట్ ఉండడం వల్ల పంచదార, బెల్లం, మినపప్పు, ఇంకేంటి టీ పొడి తీసుకున్నట్టుకే 400 అయిపోయింది అనమాట. కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా వెజిటేబుల్స్ గట్టా ఏం తీసుకోలేదు. సో బయటకు వెళ్తే మనీతో అయిపోతుంది అనమాట. అందుకే బయటకు మ్యాక్సిమం ఈ కార్తీక మాసం టెంపుల్స్ తిరగడానికి తప్ప బయటకు వెళ్ళకపోవడమే మంచిది. మనీ ఖర్చు అవ్వకుండా ఉంటుంది. మ్యాక్సిమం ఇంట్లో కూర్చుంటే ప్రశాంతంగా ఉండొచ్చు. సో ఇదనమాట. సో ఇదండి ఇవాళ చిన్న వీడియో అయితేనే. అంటే మార్నింగ్ నుంచి వ్లాగ్ ఏం తీయలేదంటే యాక్చువల్గా వెళ్ళకపోదాం అనుకుని చిన్న ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను. సో ఆ డ్రెస్ కూడా ఇక్కడే ఉంది, దాన్ని కూడా ఇప్పుడు మడత పెట్టాలి, ఎక్కడ పడేసానో తెలీదు. డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయినప్పటికీ నాకు పని అవ్వలేదు, పిల్లలకు వంట అది చేసేటప్పటికి. సో ఈ డ్రెస్ వేసుకుని వెళ్ళొచ్చాను అనమాట. సో ఇవన్నీ మడత పెట్టేసుకుంటాను. సో ఇదండి వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.